ఈ నెల 21st రిలీజ్ అవబోతున్న సినిమా హనీమూన్ ఎక్స్ప్రెస్. ఈ సినిమాలో నేను లేను కాబట్టి మీరు అందరూ చూడొచ్చు. కాకపోతే ఈ సినిమా నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నా ఫస్ట్ టైటిల్, నా ఫస్ట్ క్రెడిట్ ఒక ఫిల్మ్ స్క్రీన్ మీద పడింది. బ్లైండ్ అంబిషన్ అనే సినిమాకి పడింది. అది ఒక రోలింగ్ టైటిల్స్ నేను అప్పుడెప్పుడు షేర్ కూడా చేశాను అనమాట. అండ్ ఆ సినిమా డైరెక్ట్ చేసిన బాలా ఈ హనీమూన్ ఎక్స్ప్రెస్ డైరెక్టర్ అనమాట. అండ్ ఫస్ట్ టైం బాలా గారి క్రెడిట్స్ తెలుగులో పడిపోతున్నాయి. సో నాకు బాలా గారిని ఈ సినిమా ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్సో విత్ అస్ ఈజ్ హెబ్బా పటేల్, ఈ సినిమాలో లీడ్ యాక్ట్రెస్ అనమాట. సో హాయ్ బాలా, హాయ్ హెబ్బా. హాయ్ శ్రేణి, గుడ్ టు క్యాచ్ అప్ లాంగ్ టైమ్. కానీ నాకు ఈ ఇంటర్వ్యూ మీరు లేకపోతే మీ గురించి మేము ఇద్దరం చాలా మాట్లాడుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్? It was very nice working with sir, and you know, I was a little nervous in the beginning because he also teaches, so I don't know if he's being a director or a teacher, so that fear was always there in me. Achha. Whether is he going to now say cut and come and give me teaching lessons or is he going to just be director? That was one of my biggest fears. But Or maybe is he going to give me remuneration or is he going to take some fees from me? yeah, that I didn't look at it like that. I was like, is he going to cut? Yeah, that is a Like this is your remuneration and for this I'm cutting this for, you know, these classes that I've taken. Thankfully he didn't do that, but yes, that was a fear. But overall it was a fairly easy breezy experience working with sir. I worked with him as an assistant, not an assistant director, director's assistant, For which film? for a film called Blind Ambition. It American. was shot in the US. So I was a film enthusiast anamata, so I wanted to work on a film. I used to write to him like, hey, you are making a film, can I join you? Can I join you as an actor? Adi idu ante actor kastam gani I can give you a assistant director idu annadu anamata ayina. Okay, assistant director I can learn a lot అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత నా చేత పనులు చేయించారు తెలుసా. How was your experience working with him? Actually he's a fun guy, but he doesn't always make you do fun things. No comments. Bala, how was it working with Heba? It is super. We had a fantastic working relationship, and even on set and also off sets. బేసిక్గా నేను ఎక్కువ చాట్ చేయగానే వెనెవర్ వి చాట్ హౌ వీ వాంట్ టు అండర్స్టాండ్ ద యాక్టర్స్ పర్సోనా, సో దట్ వీ నో హౌ టు నావిగేట్ దెమ్ త్రూ ది స్టీర్ దెమ్ త్రూ ద రోల్. అది తెలియాలి కదా. లీ స్ట్రాస్బర్గ్ కానండి, స్టానిస్లావిస్కీ కానండి, యాక్టర్ గురించి తెలిస్తే బాగుంటుంది. వాళ్ళ అప్రోచ్ టు లెర్నింగ్ కానీ, అప్రోచ్ టు వాట్ ఇఫ్ ఐ వాంట్ టు ఆస్క్ సంథింగ్ ఎట్లా కానీ. సో ఆ పర్స్పెక్టివ్లో చాలాసార్లు చాట్ చేసేవాడిని. రకరకాల క్వశ్చన్స్, వియర్డ్ క్వశ్చన్స్, ఒక ఇక్కడి నుంచి అక్కడ దాకా క్వశ్చన్స్ అడిగేవాడిని. ఏ క్వశ్చన్స్ కూడా తను ఫీల్ అయ్యేది కాదు, ఆన్సర్ ఇచ్చేది. తర్వాత తన అన్నది ఏంటంటే, ఎలాంటి ఆన్సర్ ఇచ్చినా యూఆర్ నాట్ జడ్జిమెంటల్, దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ అని చెప్పింది. బట్ మై క్వశ్చన్స్ని కూడా తను జడ్జిమెంటల్గా తీసుకోవాలా, అలా అడిగేవాడిని అనమాట. Last summer, I was in US. I went to this museum called Griffith Museum. Oh yeah. And then I remembered, I went to the same park, Griffith Park, Yes. scouting for locations for his film. Oh. And approximately some 18 years later, like I went to the same spot. I was like, I was here like 18 years ago, like doing something Nice, else. Wow. We had a very good shoot in that park, actually, very comfortable. Yeah. See, basically how he got into my unit was, as he said, he emailed me. Very few Indian friends or people contact me there. The reason ఏంటంటే, నేను ఐటీ కాదు, పాపులర్ ఇండస్ట్రీ కాదు కదా. పాపులర్ ఇండస్ట్రీ అయితే ఐ హ్యావ్ ఎ రెజ్యూమే అండి, H1B కావాలి, ఇది కావాలి, అది కావాలి, కన్సల్టెంట్ అని పీపుల్ ఆస్క్ ఈచ్ అదర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఫర్ జాబ్స్. బట్ వేరస్ ఐఎమ్ ఫ్రమ్ ఫిల్మ్ అండ్ థియేటర్ అండ్ ఆల్, హూ విల్ కాంటాక్ట్ మీ? డెఫినెట్లీ నాట్ ఇండియన్స్. సో అలాంటిది హీ యూస్ టు ఆస్క్ మీ అనమాట, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమా, ఫిల్మ్ మేకింగ్, ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ, దిస్ అండ్ దట్. So I thought definitely there are very few Indian kids there who want to actually get into this. I call him a kid because of obvious age difference. So How much is the age difference? I do not know. Let's not get there. You can call him father. yeah, you can call me father figure. Acha. Now you ask us the numbers. No, I mean I want to know between the two of you. Actually, You all have had a longer standing work No, relationship. basically నేను ఆల్రెడీ 3 మాస్టర్స్ డిగ్రీస్ చేసేసి ఫ్యూ ఇయర్స్ బియాండ్ మోర్ దెన్ ఎ డెకేడ్ ఫ్యాకల్టీగా చేసేసిన తర్వాత హీ కాంటాక్టెడ్ మీ అండ్ సెడ్ ఐ వాంట్ టు వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్. సో నాకు తెలియకుండా
సీనియారిటీ అజ్యూమ్ more చేసేసాను. and more curious me as age as a lane. అది హెబా ఐ హావ్ నోన్ హిమ్ ఫర్ సో లాంగ్. It's almost ఇట్స్ seeming. సీక్రెట్. ఆ ఒకటే అడక్కు. మా పిల్లలకు కూడా చెప్తాను నేను. మా పెద్దవాడికి ఏం చెప్పానంటే నువ్వు నా హైట్ క్రాస్ చేసిన తర్వాత ఏజ్ చెప్తా. సో దే హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ మై 38th బర్త్డే ఫర్ ఎ వైల్. ప్రతిసారి బర్త్డే చేసినప్పుడు 38 నంబర్ నేను తెచ్చి పెడతా దాని మీద. పెడితే వాడు అదేంటి అసలు నంబర్ చెప్పట్లేదండి. నా హైట్ అవ్వలేదు కదా, నువ్వు ఇంతే ఉన్నావు. వన్ డే ఆ 3 తీసుకొచ్చి 8 ఇటుపక్క పెడతాను. నౌ మై సన్ ఈజ్ హిస్ హైట్ ఆల్మోస్ట్. So now to tell us no. అదే ఇప్పుడు రెండో వాడు ఆ హైట్కి రాలేదుగా. సో బేసిక్ ఏంటంటే వెన్ శ్రీనివాస్ కాంటాక్టెడ్ మీ అసిస్టెంట్ డైరెక్టర్ అనే పొజిషన్ ఇద్దాం అనుకున్నా. నేను అక్కడ ట్రైన్ అయ్యాను, నాకు తెలుసు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా ఆర్ జెనరిక్ అసిస్టెంట్స్ హూ జాయిన్ యాజ్ ఎ ఎంట్రీ లెవెల్. బట్ యూఎస్లో ఎంట్రీ లెవెల్ ఈస్ కాల్డ్ పిఏ, ప్రొడక్షన్ అసిస్టెంట్. సో ఐ డింట్ ఫీల్ లైక్ కాలింగ్ హిమ్ ఏ పిఏ because there are multiple PAs on the set and they bring coffee, tea and do this and that, wash and wipe and do anything. Just like, from creative to production to maintenance, anything they can do. అది ఇవ్వదలుచుకోవాలి. ఎందుకంటే he sent me some writing samples and I realized that short films ఒక సెగ్మెంట్స్ రాసినవి అవి కూడా పంపించాడు. అండ్ ఆడిషన్స్ పంపించాడు, 1-2 డైలాగ్ చెప్పినవి. సో ఈజ్ ఎ క్రియేటివ్ గై అని అర్థమైంది నాకు. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ హిమ్ రియల్ చపరాసి వర్క్. సో ఐ టోల్డ్ హిమ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో హీ కేమ్. వచ్చిన తర్వాత దెన్ ద ప్రాబ్లమ్ దేర్ ఈస్ ఇన్ ద యూఎస్ ఫస్ట్ ఏడీ, సెకండ్ ఏడీ, సెకండ్ ఈ డెసిగ్నేషన్స్ ఆర్ ఆల్ వెల్ డిఫైన్డ్ అండ్ ద జాబ్ ఫంక్షన్స్ ఆర్ వెరీ డిఫైన్డ్. సో ఐ డింట్ నో వేర్ టు ఫిట్ హిమ్ బికాస్ హీ హెస్ నాట్ డన్ ఎనీ వన్ ఆఫ్ దోస్. అండ్ అవర్ ఫస్ట్ ఏడీ వుడ్ రిజెక్ట్ రైట్ అవే. హీ విల్ సే maybe he's your friend or nephew or somebody, but I'm not entertaining him because does he know second what are the duties and adiyastadu nan. So I didn't want to get into that situation. Then I said, you know what, creative, let's find another position. And director's assistant and is there any objection anna? No, that can be there, director's assistant. Yeah, it doesn't cut into our team annaru. Appudu director's assistant ni invent chesi I got him on board and we had a fantastic time. So what was your experience like? What kind of a director is he? Like for me, somebody that teaches acting, I'm very fascinated by that craft. And how was it working with him as an actor, like taking inputs from him and that kind of stuff? So I liked one thing that I really liked about him was he would not tell me how to do a scene. He Okay. would just tell me the gist Bala, of the why wouldn't you do your job? No. No, I mean he would not tell me how to do the scene. He would tell me the gist of the scene and he would give me freedom to offer what I have to offer to a scene, and that somehow worked for me because I usually am very instruction oriented person. Like you give me an instruction and follow that. So weirdly, for a change, there was no instruction, there was only like a rough guideline given and I had to work. So I had to use my brains on set for once. Wow. Okay. And I realized that it's fun using your brains once in a while. So from that point of view, it was, I think he can leave the director aside, but I think he barely manages to leave the teacher aside on. Like you can take the director out of him, but you can't take the teacher out of him. But I also saw the teaser. It looks like a very fun film. So can you tell us what this film is about? First of all, my inspirations are movies like Janjala garu movies. Wow. And senior Vamsi garu. మరి హాలీవుడ్ అన్నారు? హాలీవుడ్ కాదు, ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వెన్ యూఆర్ ఇన్ రోమ్ యూ షుడ్ బి అ రోమన్ కదా. సో అక్కడ నేర్చుకునే మెళకువలు ఎలాగో నేర్చుకున్నాం మనం, మీరు కూడా అక్కడే చదివారు కదా. ఇప్పుడు వీ లెర్న్ సమ్ క్రాఫ్ట్స్ స్టఫ్ దేర్. అట్ ది సేమ్ టైమ్ దేర్ ఆల్ యూనివర్సల్. అండ్ యాజ్ వీ నో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ యూనివర్సల్, వీ హ్యావ్ ఆల్ ది ఎక్విప్మెంట్ ఈజ్ యూనివర్సల్, బట్ సినిమా ఈజ్ లోకల్ అండ్ కల్చరల్. సో అలాగే అందుకే కదా ఇరానియన్ సినిమా అంటారు, ఇండియన్ సినిమా, తెలుగు సినిమా, మలయాళం సినిమా. అండ్ దట్ ఈస్ ట్రూ. మలయాళం ఫిల్మ్ తీసుకొచ్చి కొన్ని సినిమాలు ఇక్కడ ఆడచ్చు, కొన్ని మనం డబ్ చేస్తే ఆడపోవచ్చు. అట్లాగా ఇక్కడ లోకల్ నువాన్సెస్ అర్థం చేసుకుని ఈ కల్చర్లో ఫిల్మ్ ఫిట్ అవ్వడానికి నాకు ఇక్కడ మోడల్స్ కావాలి. సో ఐ కాంట్ డైరెక్ట్ ఎన్ అమెరికన్ రామ్ కామ్ మోడల్ హియర్ ప్యూర్లీ. సో ఐ వెంట్ బ్యాక్ టు మై ఫేవరెట్స్. ముఖ్యంగా జంధ్యాల గారు, బాపు గారు, జంధ్యాల గారు, అండ్ ఆ తర్వాత జనరేషన్లో వంశీ గారు అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. మీ ఫిల్మ్స్ లైక్ అష్టాచెమ్మ, అమీ తుమి, ఇవన్నీ చూసి అందులోంచి ఆ రకమైన ఎనర్జీ నేను తీసుకుని ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పెట్టుకుని లోకలైజ్డ్ థింకింగ్తో కల్చర్లో ఫిట్ అవ్వడానికి వీలుగా ఒక ముచ్చటగా సినిమా తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ఎ రొమాంటిక్ కామెడీ విత్
humor which is sensible and relevant to the scene ఓకే and stems out of the scene only if it is necessary. ఓకే స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమాలు నాకు ఇష్టం, వెదర్ దేర్ అమెరికన్ ఇండియన్ విచ్ ఎవర్ కల్చర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద ఫన్. ఇప్పుడు మిస్ అమ్మ వన్ ఆఫ్ ద మోడల్స్, బ్లాక్ అండ్ వైట్ మిస్ అమ్మ, అది ఐ థింక్ వన్ ఆఫ్ ద క్లాసిక్ కామెడీస్. ఇట్స్ రామ్ కామ్ ఇన్ ఏ వే. ఆ మిస్ అమ్మలో ఎంత అద్భుతమైన లెసన్ చెప్పారు అంటే సొసైటీకి సరిపడా ఒక రిలీజియస్ ఇంటెగ్రిటీ, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి ఒక హిందూ ఫ్యామిలీ, వీళ్ళిద్దరి మధ్యన యూనివర్సాలిటీ, అట్లాగా బియాండ్ రిలీజియన్ హౌ టు ఎక్స్టెండ్ లవ్ అండ్ యూనో ఫ్రెండ్షిప్ అండ్ ఆల్ దట్. సో లైక్ వైజ్, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు సే సంథింగ్ కదా. సో ఇందులో అలాంటి ఆపర్చునిటీ కూడా తీసుకుని రొమాన్స్, కామెడీ ఇలాంటి ఫ్లేవర్స్, హ్యూమర్ ఫ్లేవర్స్తో I wanted to say something about relationships, ఓకే the uncertainty of romantic relationships, and today especially when people meet and they quickly get married, some people, and then they say it's love marriage, parents didn't force us, yet first year anniversary వచ్చే టైంకి do we cut the cake or just cut the relationship అని. సో అలాంటి డైలమాకి వస్తారని అది నేను సెంట్రల్ థీమ్గా తీసుకుని ఈ క్యారెక్టర్స్ తీసుకుని రాశాను. ఇట్స్ ఎ రామ్ కామ్ విత్ ఎ మెసేజ్ and it has some fantasy and surrealistic element to it. But like usually like rom-coms are between unmarried people kada, people wanting to get married, but the title itself is Honeymoon Express. So honeymoon is something married people go on, I mean at least from what I know. Yeah, of course. రామ్ కామ్లో ఆ రూల్ లాంటిది ఏం లేదు, లేదా లేదు. So this is about a married couple. మ్యారీడ్ కపుల్స్ మధ్యన ఉన్న కూడా చాలా రామ్ కామ్స్ ఉన్నాయి. మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, ఈవెన్ రాబర్ట్ డినేరో అలాంటి యాక్టర్స్తో ఓల్డర్ ఏజ్లో కూడా చేశారు కొన్ని. హాలీవుడ్లో చేస్తుంటారు, ఎందుకంటే ఇండియాలో వన్స్ యూ గెట్ మ్యారీడ్ రొమాన్స్ ఇస్ గాన్. ద రొమాన్స్ ఇస్ గాన్. ఇక్కడ రామ్ కామ్ అనే జానరాలో ఫిట్ అవుతుంది అంతవరకే, బట్ నాట్ ఫుల్లీ. As Hebba said many times, this film it doesn't have a specific pigeonhole ledu. So what about humor in this film? Ante like from what I know, Bala is like Green Card Blind Ambition is a very serious film, and Green Card Fever is a funny film about, you know, crossover difficulties avanni unna cinema anamata, but still like people shifting from India to the US. yes. What gave it away, the title? It's very self-explanatory. So Sir, depends on self-explanatory titles, I'm assuming. yeah, so is Honeymoon Express 2 that kind of a film where I don't know what, that's what I was telling in the, like in my, all of the previous interviews, it's very difficult to slot it in one genre because it's a romantic comedy also, but it's a family drama also. It is, there is a fantasy element to it also. It's a social commentary also. So it's if I look at it positively, it's a perfect blend. If I look at it problematically, it could be jack of all and master of none. So it depends on how you're looking at it. బాలా ఇదేంటి సుబ్బయ్య గారి హోటల్లో బుట్ట భోజనం ఆర్డర్ చేసినట్టు అన్ని ఎట్లా ఉంటాయి? మరి సుబ్బయ్య గారి హోటల్ అంత సక్సెస్ అయింది కదా. లైక్ హౌ కెన్ యూ హ్యావ్ లైక్ సో మెనీ థింగ్స్ ఇన్ వన్ ఫిల్మ్? అది సో మెనీ థింగ్స్ విడివిడిగా ఉండవు. ఓకే, లైఫ్ లాగానే ఉగాది పచ్చడి లాగా ఉంటాయి. అదేంటి మరి ఏదో చంద్రుడు ఉన్నాడు, అవును, అందులో బైక్ ఉంది, బైక్ మీద ఒక అమ్మాయా అబ్బాయా? ఇద్దరు ముందు అమ్మాయి వెనక అబ్బాయా? అంటే ఈ బొమ్మలో సిల్లువెట్ కాబట్టి ఒకళ్ళ వెనక ఒకళ్ళు ఉన్నారు, కానీ షోలేలో లాగా పక్క పక్కన కూర్చుంటారు. అచ్చా అచ్చా, షోలే వెహికల్. అచ్చా, యూనో అది నాకు షోలే చూసినప్పటి నుంచి ఆ వెహికల్ ఇష్టం నాకు. ఓకే, అందులో నాకు కనిపించింది ఏంటంటే భార్యాభర్తల ప్రయాణం ఇది. హనీమూన్ ఎక్స్ప్రెస్ అనేది ఇప్పుడు ఆడియన్స్కి చెప్పాలంటే వాట్ ఐమ్ థింకింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఎ జర్నీ. హనీమూన్ అనేది జర్నీ. పీపుల్ థింక్ హనీమూన్ ఈజ్ ఎ డెస్టినేషన్, బట్ ఐ థింక్ ఇట్స్ ఎ జర్నీ. ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ టూ పీపుల్. You know, if it is an arranged marriage, two strangers getting to know each other in the most intimate space and taking on a journey together with every small thing planned, you know, along the way together. ఓకే, అంటే ఎక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, అది తిందాం, ఇది తిందాం, అది బుక్ చేద్దాం, ఇది బుక్ చేద్దాం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ లైఫ్ అది ఇన్ ఏ మైక్రోకాస్మ్. ఇట్స్ ద లెసన్ అబౌట్ ఇట్ ఈస్ బిగినింగ్ ఆఫ్ జర్నీ టుగెదర్ ఇన్ ద మ్యారిటల్ రిలేషన్షిప్ ఇట్ సెల్ఫ్. అందుకని హనీమూన్ అనే దాన్ని నేను జర్నీగా చూసా కాబట్టి వెహికల్ ఇంట్రడ్యూస్ చేసాం. ఆ వెహికల్లో కూడా సమానత్వం ఉండాలి ఇద్దరికి. ఇప్పుడు ఒక ఇలాంటి బైక్ తీసుకుంటే మామూలుది మ్యాన్ డ్రైవ్ చేస్తాడా, విమెన్ డ్రైవ్ చేస్తుంది, వెనక ముందు ఇట్లాంటి ఎవరి ముందు హైరార్కీ వస్తుంది కదా, మ్యాన్ ఎక్కువ విమెన్ ఎక్కువ. ఇది తీసుకుని రెండు పక్క పక్కన ఉంటాయి వెహికల్స్. కొన్ని సీన్స్లో కొన్ని షార్ట్స్లో సుహాసిని గారు డ్రైవ్ చేస్తారు, కొన్ని షార్ట్స్లో భరణి గారు డ్రైవ్ చేస్తారు. ఓ
సో వాళ్ళిద్దరు డ్రైవ్ చేసే వెహికల్, ఇట్స్ ఎ మిథికల్ వెహికల్ కాల్డ్ హనీమూన్ ఎక్స్ప్రెస్. అసలు నువ్వు డైరెక్టర్ కాబట్టి నేరేషన్ మోడ్లోకి వెళ్ళిపోయా అబ్బాయి. అచ్చా, యు ఆర్ అ హోస్ట్, ఆస్క్ మీ వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద మూవీ. కెన్ ఐ ఆస్క్? ఐ ఆస్క్ హెబా యాక్చువల్లీ. ఓకే, అండ్ షీ నోస్ హౌ టు డాడ్జ్ అరౌండ్ నౌ. ఓకే, లేదు షీ's allowed to answer కదా. yeah of course. Heba, what is I mean Honeymoon is Express those, Do you want me to say it like what the storyline is about the yeah, the surprises పక్కన పెట్టేసి సర్ప్రైజ్ అంటే లైక్ లుక్స్ లైక్ ఇట్స్ ఎ ఫన్ ఫిల్మ్. ఐ సా ద ట్రైలర్, ఐ It లవ్ is. ద మ్యూజిక్. బట్ మీ మాటల ద్వారా ఇఫ్ ఇట్ వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫన్ ఫిల్మ్ ఇస్ ఇట్ అనేది మాకు తెలిస్తే. It is about a couple, newly married, like it's almost been only a year. They start experiencing discord in their marital life. Then they decide to go on, they start going for counseling they start going for marriage counseling to see if they can fix it or whether they should part ways. ఓకే, Then in that process, they discover this 7-day retreat. ఓకే, They go for that retreat to give their marriage one final chance. ఓకే. వాట్ పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఫన్? Fun is very subjective, This could be fun for some people to figure out whether they're going to remain married or no. అచ్చా, It's not a very serious process. It could be an engaging process. అచ్చా. And then in that 7-day retreat, their life changes because they experience things that make them realize that there are a lot of bigger issues. There are a lot of other elements to life and how they should find each other in these 7 days. It looks like you are not there in life yet where you can understand, I mean, in a place where you understand what a marriage is and what kind of problems married people नहीं go नहीं वो through. मेरी दिल्ली बहुत दूर है है ना? तो फिर ये सब बातें समझ में कैसी आई? मेरे को समझ में नहीं आती है. वेरी गुड एक्ट्रेस मैं बोल रही हूँ. You are not giving me enough credit. I'm a very good actress. समझना तो पड़ता है ना एक्टिंग करने के लिए. नहीं ग्रेड ए स्टूडेंट्स जो सिखाते हैं एग्जैक्ट वो करते हैं. Nerds don't understand. They just by heart and write it. So I'm in the nerd category. I'm not in the intelligent category. Bala, how much of this film is inspired from your own personal life? lot And and what part? Which part? The 7-day retreat part? some risks తీసుకోను నేను because I don't want to make it too obvious. Then I have to get back to Los Angeles to my family. So basically ఏంటంటే as you know when you write you go through the process of discovering things from your own life or neighbor's life and friends' lives, whatever you read. Wow. Bits Looks and like you got very interesting neighbors. yeah, bits and pieces Not of very interesting circle of friends. bits and pieces of everything that you know or you experienced. సో ఇందులో నా లైఫ్లో పార్ట్ ఆబ్వియస్గా విజువల్గా ఇన్సిడెంట్స్ ఏమి ఉండవు ఆబ్వియస్లీ, బట్ ద క్రక్స్ ఆఫ్ హౌ వీ థింక్ అండ్ ఇంటరాక్ట్, అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్, డౌట్, నోషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా డీపర్గా. ఒక ఇద్దరి మధ్యన జరిగే సంఘర్షణలో ఎలాంటి ఆస్పెక్ట్స్ తగులుతాయో, డిమెన్షన్స్ తగులుతాయో, అందులో సిమిలారిటీస్ ఉంటాయి. దట్ మచ్ ఐ కెన్ సే. One other thing I loved about this film so far is the music. దట్స్ రియలీ. What did you think of the songs? Prema. My favorite is Nizama. Nizama, okay. I don't understand Telugu lyrics just as yet. Okay. Like I can understand Telugu dialogues. I still don't understand the beauty of the lyrics. Okay. So from just a listening viewpoint, I've really enjoyed Nizama. Shooting it was also very fun. Okay. And this is a very soft album, so it's been refreshing to listen to this. నిజమా సాంగ్ గురించి ఒకటి చెప్పాలి. షూటింగ్లో హ్యాస్ బీన్ వెరీ ఫన్ షూటింగ్ అని చెప్పింది కదా, అది ఆల్మోస్ట్ మైనస్ టెంపరేచర్లో. Wow, ఎక్కడ? చిక్మగళూరులో ఆ నైట్ టెంపరేచర్ సడన్గా డ్రాప్ అవుతుంది. Oh. అండ్ వీ షాట్ ద ఎంటైర్ డే. ఆ సీక్వెన్స్ యాక్చువల్గా ఇట్ ఈస్ అ కల్మినేషన్ ఆఫ్ ఎ జర్నీ. రన్ ఉంటుంది ఒకటి. సో ఈ జర్నీ వీళ్ళిద్దరిని ఏం చేశారంటే ఒక ఫిల్మ్, ఐ రిమెంబర్ యూ ఆల్సో టెలింగ్ మీ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ యూ వాంటెడ్ టు షూట్ లీనియర్లీ యాజ్ పర్ ద స్టోరీ, నాట్ యాజ్ పర్ ద షూటింగ్ కన్వీనియన్స్ ఆర్ లొకేషన్స్. వీ డిస్కస్డ్ ఇట్ ఎ వైల్ అగో. దట్స్ ఎ డ్రీమ్ ఫర్ ఎ డైరెక్టర్. సో ఈ సీక్వెన్స్ అలా చేశా. ఈ సీక్వెన్స్ నేను ఏ నుంచి జీ వరకు నెమ్మదిగా కరెక్ట్గా లీనియర్గా వెళ్ళింది షూటింగ్. ఓకే. సో చిక్కమగళూరులో దిగంగానే ఫస్ట్ ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, రోజంతా ప్రయాణం చేయించాం. చేసి అక్కడ కల్మినేషన్ ఇస్ దట్ నైట్ షూట్. అప్పటికి వెళ్ళేప్పటికి టెంపరేచర్, వీళ్ళు అలసిపోయారు, అందరం అలసిపోయాము. టెంపరేచర్ వాజ్ రియలీ లో. అండ్ అక్కడ వాటర్ ఫాల్ దగ్గర మాకు అక్కడ లోకల్ లైన్ ప్రొడ్యూసర్ వాజ్ సచ్ ఎ నైస్ గాయ్. హీ అరేంజ్డ్
permission to put our own lights, shed the lights on the waterfall rather than doing a green screen shoot. Oh, wow. Okay. సో ఐడియల్లీ అలాంటివన్నీ గ్రీన్ స్క్రీన్లో తీస్తారు కానీ నిజంగా వాటర్ ఫాల్ దగ్గర జస్ట్ ఫ్యూ ఫీట్ అవే ఆ నాయిస్ అసలు మేము ఏం మాట్లాడుతున్నాం మాకే తెలియదు ఇద్దరు అసలు వినపడదు. Okay. అండ్ చలి వణికిపోతున్నారు ఇద్దరు. అంటే మా అందరికీ వీ హ్యాడ్ ది లగ్జరీ ఆఫ్ వేరింగ్ లేయర్స్ అండ్ డైరెక్టింగ్ ఇట్ అండ్ ప్రొడక్షన్ అంతా. వీళ్ళు కాస్ట్యూమ్లో ఉండాలి. ఆ చలిలో వణుకుతుంటారు. షార్ట్ అంటాం, టేక్ అంటాం, అప్పటి వరకు పాపం నీట్గా మనకు కావాల్సిన ఎమోషన్ అంతా మూమెంట్ అంతా ఇస్తారు, అయిపోతుంది. వీ గెట్ ద షార్ట్ అండ్ సే ఓకే కట్ అంటాము, పరిగెత్తికెళ్ళి ఒక లేయర్స్ కప్పేయాలి, అంత షివరింగ్ ఉంది. సో దేవర్ యాక్చువల్లీ సఫరింగ్ అండ్ దేవర్ గివింగ్ గుడ్, అది నిజమా లాంటి బ్యూటిఫుల్ సాంగ్. Wow. How is it working with Chaitanya? He is a very easy person to work with. Okay. He's a good actor, so it helps in a scene to be working with a good actor. Then you also want to do a good job in the scene. Tell us a few words about your lead actor. చైతన్యరావు ఎలా డిస్కవరీ ఏంటంటే ఫస్ట్ ఈ ఫిల్మ్ కాస్టింగ్ జరుగుతున్నప్పుడు హెబా పటేల్ షీ హెస్ యాక్సెప్టెడ్ Okay. టు ప్లే it was ఫస్ట్ తను షీ వాజ్ okay, ఆన్ బోర్డ్. great. Okay. అది ప్రొడ్యూసర్స్ స్ట్రాటజిక్ డెసిషన్. ఐ నీడెడ్ టు హ్యావ్ ఎ నేమ్ ఆన్ ద బోర్డ్ సో ఎవ్రీబడి విల్ రెస్పెక్ట్ ద ఫిల్మ్ బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ హియర్. సో నేను వెతుకుతుంటే యాక్ట్రెసెస్లో కొంతమంది నేమ్స్ చెప్పాను, ఫోన్లు చేశాను నేను, వాళ్ళందరూ పాపం ఇంట్రెస్టెడ్, దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. షెడ్యూల్ క్లాష్లు వస్తున్నాయి. ఆన్ టాప్ ఆఫ్ మై లిస్ట్ వాజ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ డెఫినెట్లీ హెబా పటేల్. దెన్ షీ గాట్ ఆన్ బోర్డ్ ఆఫ్టర్ ఏ క్విక్ నేరేషన్. హీరో కావాలంటే ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంబడి హూ ఇస్ లైక్ మలయాళం యాక్టర్స్, ఆ కైండ్ ఆఫ్ మోడల్. అంటే ఏంటంటే మీలాగా, అంటే యాక్టర్ కనబడకూడదు, క్యారెక్టరే కనబడాలి. ఇప్పుడు నేను నడుస్తుంటే మీరు శ్రీనివాస్ నడుస్తూ ఉంటే స్లో మోషన్ షాట్ వేస్తే అవసరాలు అని గుర్తురాకూడదు. అంటే ఇప్పుడు యాక్టర్స్ ఇంటి పేర్లు క్యారెక్టర్స్లోకి రాకూడదు. Okay. సో వాళ్ళు అలా క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడానికి ఎవరు హ్యాండ్ ఇన్ గ్లవ్ లాగా అని వెతుకుతుంటే అలాంటి యాక్టర్స్ తెలుగులో చాలా రేర్ కదా. అవును. అందుకని నేను వెంటనే ఫ్రెండ్స్ అందరికీ చెప్పి చూశాను. అప్పుడు లగడపాటి శ్రీధర్ గారు నాకు ఫోన్ చేసి, గుడ్ ఫ్రెండ్ చేసి 30 Words 21 అని ఉంది, నువ్వు చెప్పిన కథకి ఎందుకు అతను సరిపోతాడు అనిపిస్తుంది చూడన్నారు. అంటే నేను వెంటనే 6 episodes ఒక సీజన్ చూసాను నేను, ఒక 2 రోజులు బింజ్ వాచ్ చేసి పర్ఫెక్ట్ అనుకున్నా. హీ ఈజ్ లైక్ ఏ బాయ్ నెక్స్ట్ డోర్ ఫస్ట్లీ అండ్ లుక్స్ లైక్ ఐ గాట్ దిస్ మలయాళం యాక్టర్ మోడల్. కాంటెంట్ బేస్డ్ అంటారు, క్యారెక్టర్ డ్రివెన్ రోల్స్ చేయడానికి. సో హీ వాజ్ ఆన్ బోర్డ్ రైట్ అవే. ఆయన నెరేషన్ చేయగానే చైతన్యరావు, నేను అన్నాను ఇది నెరేట్ చేశాం కదా, వీల్ టాక్ లాజిస్టిక్స్ టుమారో డే ఆఫ్టర్ ఏదో అనబోతున్నా ఫార్మల్లీ. మొత్తం అవగానే అక్కడే కూర్చుని, సార్ కీప్ దిస్ రోల్ ఫర్ మీ, జస్ట్ కీప్ ఇట్ ఫర్ మీ, ఐఎమ్ ఇన్ ఇట్, వీల్ టాక్ లాజిస్టిక్స్ లేటర్, జస్ట్ కీప్ దిస్ ఫర్ మీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. దెన్ దట్స్ సో బోత్ ఆఫ్ దెమ్ వర్ ఆన్ బోర్డ్ అండ్ దే ఫిట్ ద పార్ట్స్ కరెక్ట్లీ. అండ్ చైతన్యరావు కైండ్ ఆఫ్ అప్రోచ్, యాజ్ యూ నో యాక్టర్ ట్రైనింగ్ అంత తెలుసు కాబట్టి మనం యాక్టర్ ట్రైనింగ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, మెథడ్స్ ఏంటి, ఒక్కొక్క యాక్టర్కి ఒక మెథడ్ డిస్కవర్ చేయాల్సి వస్తుంది. సో హెబా పటేల్స్ మోడల్ ఏంటంటే ఇఫ్ యూ గివ్ హర్ స్క్రిప్ట్ అండ్ పారామీటర్స్ క్లియర్లీ, అండ్ ఐ థాట్ ఫస్ట్ షీ వాజంట్ యూస్ టు దిస్ ఇంప్రవైజింగ్ ఆర్ డూయింగ్ ఆన్ హర్ ఓన్ బికాస్ పీపుల్ టెల్ హర్ బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ డిఫరెన్స్ వాట్ టు డూ కదా, షీ ఆర్ యూస్ టు దట్ కైండ్ మెథడ్. But whereas in this, there has to be some play room for it. But I had to work with her with a script also. If she is confident about the lines, then we can deliver anything. We can expect her to deliver. Chaitanya ఏంటంటే he's Telugu, so he speaks Telugu కాబట్టి he's confident. Chaitanya is an actor who improvises on in the. But you wanted Malayalam, right? సో ఈజ్ నేటివ్ లాంగ్వేజ్ రాదర్ ఎనీ లాంగ్వేజ్. సో తెలుగు నేటివ్ కాబట్టి తనకేంటంటే స్క్రిప్ట్ మీద ఎక్కువ ఇదే అక్షరం చెప్పాలి, పదం చదవాలని ఉండదు, ఇంప్రొవైజేషన్ ఇష్టం. ఓకే. సో ప్రాబ్లం ఏమొస్తుంది, మిస్ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే తను ఇంప్రొవైజ్ చేస్తే క్యూ పోతుంది, ఎండ్ క్యూ. ఐ విల్ షీ పిక్ అప్ హర్ లైన్. ఓకే. సో ఐ హావ్ టు నెగోషియేట్ బిట్వీన్ 2 different styles of acting. And Chaitanya is a free spirited kind of guy. You give a gist and don't even tell him the dialogue, he'll come up with the dialogue. Tanakemo because of the language restriction I had to give a clear cut script idanamata. So 2 different methods. It was fun to work with both of them in 2 different modes. Heba, how many languages have you acted in? I have acted in Tamil, Kannada and Telugu. I can speak Telugu, Hindi and English. I cannot speak Kannada and Tamil. Achha. Although Kannada is a little similar to Telugu, so I can understand it. Tamil I still don't. So you learned Telugu because you know you were working a lot. I exclusively majorly work in Telugu films, and it started getting very difficult because, as sir said, I leave no room for improvisation and there is no room for any kind of spontaneity if I'm not understanding what my co-star is saying.
So I had to kind of pick it up if I wanted to improve as an actor. If I wanted to remain where I was, it was good. And like for this, did you have to put in any special effort or like what's your homework like? Special effort, not really, because as I said previously also, I am very instruction based. You give me instruction list, I'll follow it to the T. Achha. So whatever instruction is given to me, that is my homework. I will sit down with the director, I will sit down with my co-star, I will ask them what the scene breakdown is, what is expected of me. If I'm a little confused about, because as Sir said, Chaitanya as an improviser, I asked him, is there something else he has in mind, so that I should not look blank or if there is a word that I would do, and then probably just go about it. I would take each scene as like a mini exam and then do that. Do you also have scenes with Bharani Garu and Suhasini? Yes, of course. Okay, how was it working with them? Bharani sir, I've worked with 2-3 times in the past, so I know him pretty decently. So it's always fun to work with him. And Suhasini ma'am, Suhasini ma'am I worked with for the first time. She was a pleasant surprise because she looks very strict and authoritative, and so the one thing I discovered both of us had in common was both of us get dialogue papers, but we have to write our dialogues with our own handwriting. Okay. I was very impressed. I felt so cool that I had such a nice quality that such a senior actress was following. So she would also sit down and write her dialogues. And why would you do that? Since childhood, I have always had this thing that I don't remember an answer till I've by-hearted it and written it. Oh, Once wow. I write it down, it's clearly etched in my memory. And do you also take the slips to the examination hall? No, none of that. Such a grade A student, sorry. So I would see her also write the dialogues, and I was I just felt very cool for 5 minutes that I had something in common with such a senior actress. But like she looks very composed and very like authoritative, but because she had a very comical role in the film, suddenly the camera switches and she is let gone of all her guards. She's let gone of all her like very serious demeanor, and she's doing comedy brilliantly. Yeah. Once they said cut, I told her, wow, I didn't expect, or you don't come across as someone who can do comedy so well. Like, yeah, I have seen the teaser or trailer. Yeah, and you she call it. really surprised me. Yeah, me too, actually. You know, that ending part where Bharani Garu and Suhasini Garu are like talking about divorce. It was like, what? You can talk about divorce in such a tone, I did not know. సుహాసిని గారు రాస్తారు కదా, ఆ పుస్తకం మా దగ్గర ఇంకా ఉంది. చిన్న డైరీ ఇంత పుస్తకం తీసుకుని ఆవిడ డైలాగ్ అంతా కూడా అడిగి తమిళ్లో చక్కగా రాస్తారు. హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటుందంటే అది ముగ్గులేసినట్టు ఉంటుంది. వావ్. అండ్ అదంతా చదువుకుని మళ్ళీ దానికి సబ్ టెక్స్ట్ అడిగి వై షీ సేయింగ్ దిస్ అని అవి కూడా రాసుకుని బ్రాకెట్స్లో ఒక మెథడ్ యాక్టర్ చేసినట్టు చేస్తారు మన హోమ్. వావ్. వెరీ నైస్. అండ్ ఈవెన్ హెబ్బా ఆల్సో ఈస్ వెరీ మెటిక్యులస్ విత్ ద డైలాగ్. And few words about the producer, production house. if I as an actor have to say, my payments were made on time. Oh wow. My logistics were taken care of. Wow. So the production did a good job. సో ఒక ప్రొడ్యూసింగ్ అయితే మా ఫ్రెండ్స్ ఇన్ ద యుఎస్ వాంటెడ్ టు సపోర్ట్ మీ. Okay. They So you all- produced this film yourself? No. Producing in the sense, you know, పేరు కనిపించింది అందుకని. you know the difference, the name, today it is catching up in India also. ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్లో ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ మీన్స్ లైక్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ హూ అసెంబుల్స్ ఆల్ ఎలిమెంట్స్ టుగెదర్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇస్ ద వన్ హూ పుట్స్ ఇన్ ద మనీ, ఇన్వెస్టర్ దేర్. ఇక్కడ ఆపోజిట్. అవును. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇస్ ద గాయ్ హూ వర్క్స్ ఫర్ ద ప్రొడ్యూసర్ హియర్ కదా, హైరార్కీ డిఫరెన్స్. అవునవును. సో ఈ ప్రొడ్యూసర్ అనేది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ యూఎస్ లాంటి క్రెడిట్, అంటే వర్కింగ్ ప్రొడ్యూసర్. Acha. అండ్ కేకేఆర్ అనే వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, సో దే ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్. Oh, KKR is 3 people. None of them wanted any credit in the movie, and they didn't want to surface. Okay. They wanted to just help me to resurrect my career into directing. You got Honestly, such friends? No. Neither do I. Yeah. no, I'm really blessed Unless with I friendships. threaten them too, I don't think I can. Even if I threaten, it's pointless. Nobody is still going to give me a No, penny. I'm very fortunate. నాకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. వెరీ రేర్గా ఏంటంటే ఇలాగా నేను పాండమిక్ టైంలో జరిగింది. Okay. సో ఈ స్క్రిప్ట్ పట్టుకుని మీద గుర్తుంది కదా మనం డిస్కస్ చేసేవాళ్ళం. ఐ యూస్ టు గో అరౌండ్ ఫర్ ఫండింగ్ హియర్ అండ్ దేర్ అండ్ ఆల్సో ఐ వెంట్ బ్యాక్ టు యూఎస్. నేను కూర్చుని అసలు అడగలేదు కూడా, నేను చాలా క్యాజువల్గా ఏం చెప్పానంటే ఇది ఇట్ కెన్ మేక్ ఎ గుడ్ ఆహా ఒరిజినల్ అనిపిస్తుంది, వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్ ఉంది యూఎస్ ఫిల్మ్స్ చేద్దామని. సో పైప్ లైన్ ఒకటి స్టార్ట్ చేస్తాను, యూఎస్లో కాంటెంట్, యూఎస్ క్యారెక్టర్స్ గురించి అక్కడికనే రాసుకుని ఎక్కడైనా జరగచ్చు ఈ కథ, రాసుకుని ఫోన్ చేసి కొంచెం చెప్తారా అన్న,
ఎందుకంటే ఈ ఫ్రెండ్స్కి దే నో సమ్ పీపుల్ అరౌండ్ ఆహా అండ్ రిలేటెడ్ టు దట్. ఆల్ ఆఫ్ దమ్ జస్ట్ టాక్డ్ అబౌట్ ఇట్. నెక్స్ట్ మార్నింగ్ ఆ ప్రెజెంటేషన్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూశారు. చాలా మెటిక్యులస్గా చేస్తాం కదా మనం అకాడమిక్ బెంట్తో. చూసి నెక్స్ట్ మార్నింగ్ వచ్చి, అది కాదు అసలు ఎందుకు ఈ రికమెండేషన్ ఇదంతా, ఇట్స్ ఎ స్మాల్ స్కేల్ ఫిల్మ్ కదా, వీ కెన్ ఆల్ పుల్ ద ఫైనాన్స్ టుగెదర్, యూ వాంట్ టు డూ ఇట్ అన్నారు. ఇట్స్ అప్ టు యూ, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు రిస్క్ యువర్ మనీ, బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ దిస్, యూర్ ఈక్వలీ ఎంతూజియాస్టిక్, ఎస్, యా లెట్స్ డూ ఇట్ టుగెదర్, ఇట్స్ ఫన్ అన్నారు. సో వీ లాంచ్డ్ ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్. ఓకే. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ అక్కడ చేసి, ఇప్పుడు ఇండియాలో ఒక బ్యానర్ కావాలి కాబట్టి ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్లో, ఇక్కడ ఒక ప్రైవేట్ లిమిటెడ్ పెట్టాం. అది ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్, ఇక్కడేమో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ అనమాట. అలాగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది. అండ్ ఈవెన్ టుడే ఆల్సో దే రెస్పెక్ట్ మీ అండ్ ట్రస్ట్ మీ సో మచ్ దట్ దే గివ్ మీ సో మచ్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్. ఫార్చునేట్ ఆనెస్ట్లీ, నాట్ ఇట్స్ అ రేరిటీ టు ఫైండ్ ఫ్రెండ్స్ లైక్ దట్. వావ్. కళ్యాణి మాలిక్ గారు వాజ్ ఆన్ బోర్డ్ అని నాకు తెలిసిందనమాట. వాట్ వాజ్ ద రీజన్ దట్ యూ వెంట్ ఫర్ కళ్యాణి మాలిక్ గారు? నాకు ఆబ్వియస్లీ ఊహలు గుసగుసలాడే పాట, మా హౌస్ హోల్డ్ సాంగ్ అది. సో ఏం సందేహం లేదు పాట ఎన్నిసార్లు విన్నామో మాకే గుర్తులేదు. ఒక సినిమా కూడా ఏం సందేహం లేదు అన్న పేరు కూడా నేను రిజిస్టర్ చేసావు సార్, గుర్తుంది కదా? అవునా? అవునా. ఫిల్మ్ ఛాంబర్లో చేస్తే చీజీగా ఉందన్నారు. అంటే నేను అన్నాను లేదు నాకు ఇష్టం అని చెప్పి లాక్ చేసా. మీరు ఊహలు గుసగుసలాడే అనే క్లాసిక్ పాట పెట్టుకున్నప్పుడు నేను ఏం సందేహం లేదు పెట్టుకోలేనా అని అన్నాను నేను. అవును. సో అది ఇప్పుడు అయిపోయి ఉంటుంది, ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది టైటిల్. గుడ్. ఎందుకంటే నాకు కూడా మొన్న ఎవరో నేను సినిమా తీస్తుంటే దాని పేరు ఏం సందేహం లేదని పెట్టమన్నారు. నాకు టైటిల్ కింద పనికిరాదండి అనిపించింది. అట్లీస్ట్ ఐఎమ్ కన్సిస్టెంట్ అనమాట. అదే కానీ బాగానే ఉంటుంది, ఏం సందేహం లేదు, దీనికి కూడా బాగానే ఉంటుంది. సో బేసిక్గా అది ఆ పాట నాకు ఇష్టం కాబట్టి నాకు కళ్యాణ్ మలిక్ గారు, మీ ఫిల్మ్స్ 2 ఫిల్మ్స్లోనూ కళ్యాణ్ మలిక్ గారి పాటలే కదా? మూడు ఫిల్మ్స్ ఉన్నాయి. ఒక లాలన ఒక పాలన అండ్ తర్వాత మొన్న రీసెంట్గా పాపలో కూడా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిలో కూడా ఆ పాట నాకు ఇప్పటికి కూడా ఎన్నిసార్లు విన్నా నాకే తెలియదు. కన్నుల చాటుమే బాబా. అది ఆ పాటలు నాకేంటంటే ఆ ఫీల్ పాటలు ఇష్టం. ఓకే. వేర్ దేర్ ఈస్ రెస్పెక్ట్ ఫర్ పోయిటరీ, రోల్ ఫర్ పోయిటరీ ఆఫ్ బోత్ మ్యూజిక్ అండ్ లిటరేచర్. అండ్ సింపుల్గా ఉంటాయి పైగా. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అని డామినేట్ చేసి సింగర్ వాయిస్ని నలిపేసేట్టుగా ఉండవు. సింగర్ పాడుతున్నది సోల్ ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద రైటర్. ఇట్ కుడ్ బి ఫ్రమ్ ద స్టోరీ ఆర్ క్యారెక్టర్ ఆర్ ది పోయెట్, అన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ ఫ్లేవర్ అంతా ఆయన దగ్గర ఉంది. అండ్ మీ సినిమా పాటలన్నీ విన్నాను. సో నేను అనుకున్నాను ముందే ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడే కళ్యాణ్ మలిక్ గారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాను. కాకపోతే ఐ వాంటెడ్ టు కమ్ టు యూ అండ్ ఆస్క్ ఫర్ రికమెండేషన్. కోఇన్సిడెంటలీ నాకు విజేంద్ర ప్రసాద్ గారు బాగా క్లోజ్. ఆయన మన గురువు, మీకు తెలుసు కదా, ఇప్పుడు మాట్లాడుతుంటా ఆయన గురించి. సో ఆయన దగ్గర కూర్చొని ఇలా చెప్తూ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది దీనికి అంటే, నేను చెప్తాలే నేనైతే అన్నారు అని ఆయన చెప్పారు. చెప్తే అప్పుడు కళ్యాణ్ గారితో మాట్లాడి కథ చెప్పాను. హీ లైక్ ఇట్ అండ్ హీ లైక్ ద ఐడియా దట్ ఐ వాంటెడ్ టు రెస్పెక్ట్ ద వర్డ్, రిటర్న్ వర్డ్. ఇప్పుడు పాటలో లిరిక్ అర్థం అవ్వాలి, సింగర్ వాయిస్కి స్పేస్ ఉండాలి, ఇన్స్ట్రుమెంట్స్ షుడ్ నాట్ ఓవర్ ఇది అండ్ ఏమంటారు ఓవర్ రైడ్ ఎనీథింగ్. ఇవన్నీ చెప్తే అది నా టేస్ట్ అండి అది అన్నారు ఆయన. సో అలాగ మొదలైంది. సో ఫస్ట్ ప్రేమ సాంగ్ కట్టారు. సో తర్వాత కళ్యాణ్ గారు నేను కూర్చున్నప్పుడు ఎప్పుడు నేను చెప్తాను, ఎన్నో వెర్షన్స్ ట్యూన్ కట్టి చివరికి ఒక వెర్షన్ దగ్గర నాకు లెసన్ చెప్పారు, అప్పుడు నేను ఒప్పుకున్నాను. సో నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో నాకు అర్థమైంది అప్పుడు, సినిమా పాటలు ఇలాగా డిసైడ్ చేస్తారా అని. దెన్ దట్ హెల్ప్డ్ మీ బికాస్ దట్ షేప్డ్ అవర్ వర్క్ డైనమిక్. దెన్ నెక్స్ట్ నిజమా హ్యాపెండ్. దెన్ థర్డ్ వన్ క్యూట్గా స్వీట్గా హ్యాపెండ్. అట్లా వరుసగా ఈ సాంగ్స్ అన్నీ కూడా డిఫరెంట్ జాన్రా విదిన్ ద మ్యూజిక్, విదిన్ ద స్వీట్ మెలోడియస్ మ్యూజిక్, 3 డిఫరెంట్ జాన్రా. అప్పుడు టైటిల్ సాంగ్ వచ్చింది. టైటిల్ సాంగ్ ఏం కావాలని అడిగారు. అడిగితే హైటెక్ సిటీలో పబ్కి వెళ్ళాను ఒకసారి నేను, అందులో వేసి డీజే వాళ్ళందరూ డ్యాన్స్ వేయగలగాలన్న. ఎలా చూశారు కింద నుంచి పైదాకా చూసి ఆయన ఏమన్నారంటే, నేను ఆ జోన్లో లేను ఇప్పుడు. ఐ కెన్ డూ ఇట్, ఐ హావ్ డన్ సమ్ సాంగ్స్ విత్ ఫాస్ట్ బీట్, బట్ ఆ జోన్లో లేనని ఆలోచిస్తాను అన్న. అప్పుడు స్ఫూర్తి జితేందర్ అని ఒక యంగ్ కంపోజర్ తెలుసు నాకు. అచ్చా, ఓకే. సో తను షీ టేక్స్ క్రెడిట్ ఫర్ దిస్ వన్ సాంగ్, టైటిల్ సాంగ్ హనీమూన్ ఎక్స్ప్రెస్ అని. స్పానిష్ వర్డ్స్ కూడా ఉంటాయి అందులో, సెంటెన్సెస్ ఉంటాయి. ఆ అమ్మాయి ఒక స్పానిష్ సాంగ్ తీసుకొచ్చింది నా దగ్గరికి. ఆ అమ్మాయి ఉండిపోరాదే అని కిట్టు విశాఖ పాట ఉంది కదా, శ్రీరామ్ది, అది ఫీమేల్ వెర్షన్ పాడింది అమ్మాయి. సో అందుకని నాకు అమ్మాయి తెలుసు ఆ రకంగా.
తను ఒక పాప్ సాంగ్ తీసుకొస్తే ఆ పాప్ సాంగ్లో స్పానిష్ ఉంది బాగా, అండ్ యూఎస్లో దాని షూట్ అరేంజ్మెంట్స్ నేను చేస్తున్నాను నా కంపెనీ ద్వారా. ఆ పాపను అడిగేసి ఇంట్రడ్యూస్ చేశాను, మీతో వర్క్ చేస్తుందండి, ఈ జనరేషన్ సరిపడా ఒకటి ఏదైనా చేద్దాం. ఆయన అన్నారు, ఎందుకు నాతో వర్క్ చేయడం, ఎందుకు ఆ అమ్మాయిని కంపోజ్ చేయమనండి అన్నారు. అంటే శాంపుల్స్ విన్నారు, ఈ లైక్, సో హీ అలౌడ్ హర్ టు డూ ద గెస్ట్ కంపోజింగ్. సో ఈ 4 కలిపి, ఈ పాటలు అన్నీ కలిపి నాకు ఐ ఫీల్ సో accomplished with the film, happy with the film, that it's a musical film and basically it's music director's film and singer's film and Kittu Visapragada's film. And they brought the flavor that I didn't expect this film. కిట్టు విసప్రగడని అంటే ఉండిపోరాదే పాట దగ్గర నుంచే అక్కడి నుంచి ఫాలో అవుతున్నాను. అట్ ది సేమ్ టైం ఒక ఫిల్మ్ ముందు ఇద్దరం కలిసి చేద్దాం, మలయాళం ఫిల్మ్ రీమేక్ నాకు వచ్చింది ఆపర్చునిటీ. అది ఒక అద్భుతమైన సాంగ్, అది రాయించేసా కూడా. అప్పుడు ప్రొడ్యూసర్లు ముందుకెళ్తారేమో అనుకుని పాపం పాట రాసేసాడు. రాసేసిన పాట మేము ఆల్రెడీ టెంపరీ సింగర్తో, ఒక స్క్రాచ్ సింగర్తో పాడించేసాం, క్యారియోకే పాడించి బాగానే ఉంది అనుకున్నాము. ఆ సినిమా ముందుకెళ్ళాల. అప్పుడు కిట్టుతో అన్నాను, సారీ ఇలా అయిపోయింది, నెక్స్ట్ ఫిల్మ్ నేను చేసేప్పుడు పిలుస్తాను, సింగిల్ కార్డ్ ఫర్ యూ అన్న. సో వీ డిడ్ సింగిల్ కార్డ్ ఫర్ హిమ్. అండ్ స్ఫూర్తి కూడా ఆ టైటిల్ సాంగ్లో సగం పాట తను రాసింది, సగం ఏమో తను రాశాడు, విసు రాశాడు, కిట్టు రాశాడు. సో దట్స్ సో మ్యూజిక్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మై ఫిల్మ్. దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేప్పటికి కళ్యాణ్ మలిక్ గారు బాగా బిజీ అయ్యారు, బికాస్ హీ హ్యాడ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అండ్ హై ప్రెషర్. అప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, హీ నీడ్స్ హిస్ టైమ్ ఆల్సో. నాకు కూడా 3-4 months ఆగలేం కదా. ఆయన పర్మిషన్ అడిగాను, సార్ ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ వీ గెట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ from somebody else who understands what we did, and oh absolutely అన్నారు ఆయన. అండ్ జనరాసిటీ నాకు ఆల్రెడీ స్ఫూర్తి తీసుకురావడం దగ్గర అర్థమైంది కదా. దెన్ ఐ వెంట్ అండ్ బ్రాట్ ఆర్పి పట్నాయక్, ఏ గుడ్ ఓల్డ్ ఫ్రెండ్. అచ్చా, ఓకే. సో ఇట్స్ లైక్ ఫ్రెండ్షిప్ సిస్టమ్ నాకు. వాళ్ళతో మళ్ళీ వర్క్ చేస్తూ ఇలాగా, ఇప్పుడు యూఆర్ ఇంటర్వ్యూయింగ్ మీ, ఇట్ ఇస్ మోర్ లైక్ సిట్టింగ్ అండ్ చాటింగ్ విత్ యూ. అండ్ ఐ కాల్డ్ యూ కదా, ఐ వాంటెడ్ దిస్ ఇంటర్వ్యూ జస్ట్ బికాస్ ఆఫ్ మై పర్సనల్ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అనమాట. అలా అదే ఆర్పి కూడా కాల్ చేసి, ఆర్పి దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ వీ కెన్ వర్క్ టుగెదర్ అంటే ఆయన తప్పకుండా, ఏంటి అంటే ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఒకటే చేయాలి, ఫిల్మ్ చేద్దాం పదా. సో ఈ ఫినిష్ ద ఫిల్మ్. సో ఇట్ హ్యాస్ ఆల్ దీస్ ఫ్లేవర్స్ ఇన్ మ్యూజిక్. హూ షాట్ ద ఫిల్మ్? ఇప్పుడు నేను అనుపూర్ణలో డీన్గా వర్క్ చేశాను కదా, ఓకే, అనుపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాలో చేసినప్పుడు ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు నా ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు చాలా టాలెంటెడ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ ఆర్టిస్ట్స్. దే ఆర్ దేర్ బికాస్ జస్ట్ లైక్ మీ, దే టీచ్ బికాస్ టీచింగ్ ఇస్ అ సర్వైవల్ జాబ్ అండ్ ఇట్స్ అ ప్యాషన్ బట్ సర్వైవల్ జాబ్. బట్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్ టు కమ్ అవుట్ అండ్ డూ ప్రాక్టీస్. సో నాకేమో అక్కడ సిస్లా అని బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాను, అంత ఫ్రెండ్ బాగా క్లోజ్ అయ్యాడు, సిస్లా విఎంకే అని. అతను సిస్లా ఈజ్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రొడక్ట్, ఎంఎఫ్ఏ ఇన్ సినిమాటోగ్రఫీ దేర్, ఎంజి రామచంద్రన్ కాలేజ్లో. అండ్ తను చాలా సినిమాటోగ్రఫిక్ థియరీస్ అతను చెప్తున్న క్లాసెస్ వినేవాడిని, గుడ్ ఫ్రెండ్. సో ఐ వాంటెడ్ టు లాంచ్ హిమ్ యాజ్ ది డిఓపి. సో Sisla did the direction of photography. Any other thing that you want to say about the film? It is, I ventured into the romantic genre, like romantic comedy genre after very long. I've been sticking to doing more serious stuff. So I come back to doing a fun film after very long. Ala was, fun film. I had a blast. I met Venla Kishore there. It changed my life. So yes, in that way, it was a fun film. Idu Rakam was a fun film. Mr. I had fun doing that film. 24 Kisses, I had fun. Actually, I've enjoyed most of the films that I have done. Wow. So from this film point of view, I am venturing into the romantic comedy genre after a very long time. So I'm being bubbly and chirpy in a movie after a very long time. So I would urge the audiences to go to the theatre and watch it. Thank you. I'm going to watch this for Thank many you. reasons. And one reason is because I want to watch what you have done. Thank you. Because I like her energy. June 21st gurinchi cheppandi nallake. How are you going to, where are you going to watch this film? What does it mean to you? June 21st ki significance chepta. I don't believe in numerology. I'm not superstitious, you know me. Okay. So I'm too logical, alantidi Kumari 21F. Oh wow, okay. 30 Wets 21. 21st June. Wow. సో ఈ మూడు కలుస్తాయని నేను అనుకోలే. సో సమ్హౌ వి ఎండెడ్ అప్ ఆన్ June 21st. వి నెయిల్డ్ డౌన్ ద డేట్. ఆ తర్వాత మా ఆఫీస్లో అన్నారు 21 సార్, అది సార్ అందుకే రిలీజ్ అన్నారు. June 21st థియేటర్స్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది హనీమూన్ ఎక్స్ప్రెస్. ఒక చక్కని జర్నీ ఆఫ్ ఎ కపుల్ అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు. అందులో హ్యూమర్ ఉంటుంది, మంచి మ్యూజిక్ ఉంటుంది. కళ్యాణ్ మలిక్ గారు, ఆర్పి పట్నాయక్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోరు,
స్ఫూర్తి జితేందర్స్ ట్రెండీ సాంగ్ విచ్ ఈస్ రాకింగ్ నౌ, అండ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆఫ్ హెబా పటేల్ ఇన్ ఎ డిఫరెంట్ లైట్ యూ విల్ సీ few dimensions that you have never seen before in acting, and also Chaitanya Rao and senior actors like Thanikalam Bharani garu, Suhasini garu, Ali garu, Surekhavani garu, Arvind Krishna, వీళ్ళందరూ కలిసి ఒక చక్కని ensemble ఇచ్చారు మనకి. You will enjoy the film thoroughly in theatre because we shot in spectacular locations in Karnataka. Please do watch in theatres. June 21st, Honeymoon Express. అండ్ బోత్ ఆఫ్ యూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ బాలా ఈ సినిమాతో మీరు అమెరికా వెళ్ళడం కష్టం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. What a double-edged wish. థ్యాంక్